మారు మనసు కొరకైన వ్యాధి. ఏ వ్యాధి అమ్మిది అంటే ఎవరినో దేవుడు దృష్టిస్తూ ఉన్నాడు. దేవుని కనుదృష్టి ఎవరినో తాకుతూ ఉంది. ఎవరో మారాలని ఆయన సంకల్పంలో ఉన్నారు. వారిని పట్టుకోవడానికే దేవుడు వారిని మార్చడం కొరకే వారిని రోగశయ్య మీదకు తీసుకెళ్ళబోతూ ఉన్నాడట. ఒకసారి దైవలేఖనాల వెలుగులో ఆ మాటను మనం చూద్దాం. యోబు గ్రంథము 33వ అధ్యాయము 15వ వచనం నుండి కొన్ని మాటలు చాలా నాతో పాటు మీరు స్పీడ్గా ఉండాలి, స్పీడ్గా చదవాలని కోరుతూ ఉన్నాను. 16వ వచనం చదువుదాం. నరులు గర్విష్ఠులు కాకుండా చేయనట్లు, తాము తలచిన కార్యము వారు మానుకొన చేయనట్లు, గోతికి పోకుండా వారిని కాపాడినట్లు, కత్తి వలన నశింపకుండా వారిని ప్రాణమును తప్పించినట్లు వారి చెవులను తెరవచేయును, వారి కొరకు ఉపదేశము సిద్ధపరిచాడు. కొందరు గర్విష్ఠులైపోయారు. దేవుడంటే లెక్క లేకుండా ఉన్నారు. దేవుడంటే భయం లేకుండా ఉన్నారు. దేవుడంటే సిర్రెత్తుకు వచ్చేవారు ఉన్నారు. చూడండి, అప్పుడప్పుడు దేవుడి కార్యాలు చేస్తుంటే పక్కన సినిమా పాటలతో విపరీతంగా పెడతా ఉంటారు. ఇక్కడ దేవుడి కార్యం జరుగుతుంటే ఆ పక్కన మందు తాగుతూ ఉంటారు. అంటే దేవుడు భయం లేని వారు, గర్విష్ఠుల వారు, అలాంటి వారిని ఆయన ఏం చేయబోతున్నాడో తెలుసా? ఉపదేశాన్ని సిద్ధపరుస్తున్నాడట. ఉపదేశాన్ని సిద్ధపరిచిన ఆ ఉపదేశానికి ఎందుకు చెవిస్తారండి? ఇస్తారా? నీ ఒంటిలో నీ అవయవాలన్నీ సక్రమంగా పనిచేస్తున్నంతసేపు దేవుడంటే ఈరోజు మనిషికి లెక్కలేదండి. దేవుడంటే మనిషికి లెక్కలేదండి. ఎప్పుడంటే దేవుడంటే లెక్క వచ్చేదో తెలుసా? నీ అవయవాలలో లోపం, అవయవాలలో రోగం యొక్క తీవ్రత మొదలై నిన్ను బాధించి నడవకుండా చేయగలిగిన నాడు దేవుడంటే ఏంటో గుర్తొస్తుంది. అలా దేవుడు కొందరి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి వారు చావకూడదు, వారు గోతుకు పోకూడదు, గోతు నుండి పాతాళానికి పోకూడదు అనుకున్న దేవుడు వారిలో మారు మనసు చూడడానికి, మార్పు కలుగు చేయడానికి దేవుడు ఏం చేశాడంట? 19వ వచనం. వ్యాధి చేత మంచమెక్కుట వలనను, ఒకని ఎముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలన వాడు శిక్షణలోకి వస్తాడు. ఎందుకు వచ్చిందో తెలుసా? వ్యాధి చేత మంచం ఎక్కించాడట. అదే రోగశయ్య, హాస్పిటల్ బెడ్. ఒకని ఎముకలలో ఎడతెగని నొప్పులు, అమ్మో బాధ. ఎప్పుడన్నా కాకినాడ జీజీహెచ్ ఎమర్జెన్సీ వార్డులోకి వెళ్ళి చూడండి, 1 గంట నిలబడి చూడండి, అక్కడ ఉండే తీవ్రత ఏంటో తెలుస్తుంది, అక్కడ ఉండే వేదన ఏంటో తెలుస్తుంది.